నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ రవి వేమూరి గారు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిల్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం గల్ఫ్ మరియు కువైట్లో ఉన్న వారందరికీ ముఖ్య సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ తరపున విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు ఈ సూచనలను తెలియజేస్తూ ఉన్నాము. స్థానిక ప్రభుత్వాలు మరియు ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ కువైట్ వంటి అధికారిక సంస్థల సూచనలు తప్పకుండా పాటించండి. అవసరం లేకుండా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ పాస్పోర్టు, సివిల్ ఐడి, వీసా వంటి ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచండి. సోషల్ మీడియాలో వచ్చే అపోహలు, అసత్య వార్తలు నమ్మవద్దని చెప్పేసి అత్యవసర పరిస్థితులలో ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించండి. అలాగే తెలుగు ప్రజల భద్రత మా ప్రాధాన్యత అని చెప్పేసి అందరూ అప్రమత్తంగా ఉండి భద్రతగా ఉండాలని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిల్ గారు తెలియజేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే ఆయా ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కువైట్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతూ ఉన్నాయి. కాకపోతే మరికొన్ని రోజుల్లో ఈ ఉద్రిక్తలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్థానిక మీడియాలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అవసరం ఉంటే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.